జై భీమ్. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి మరియు స్టేజ్ కింద ఉన్నటువంటి పుర ప్రముఖులకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ బీసీ కులం సంబంధించిన వాళ్ళు ఎంతమంది వచ్చి ఒక్కసారి చేయలేబట్టండి. మైనార్టీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ ఒక్కసారి చేయలేబట్టండి పైకి. అన్న అక్కడ విగ్రహం ఏమిటికి ఓపెన్ చేసుకుని ఒక్కసారి చెప్పండి అన్న. బీసీ సోదరులు అలా ఇంట్లో నిద్రపోతున్నట్టున్నారు. ఏ నిద్ర అయితే పోయినారో వారి జాతి కోసం ఆ నిద్ర ఉన్నది. నీవు కూడా ఉన్నావు దాంట్లో, ఎస్సీ ఎస్టీ బీసీలలో. మరి మీ జాతి కోసం, మన జాతి కోసం నిద్ర లేని రాత్రులు గడిపిన ఏకైక మనవాడు మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి నేను మొద్దు నిద్ర పోతా ఉన్నాడు బీసీ సోదరులారా. నీ మొద్దు నిద్ర వల్లనే రాజ్యాంగాన్ని నిలువున దోషే పరిస్థితి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయాలి. అరే విగ్రహాలు పెట్టుకుంటాం, దండాలు వేస్తాం, దండం పెట్టాం, డబ్బులు కూర్చుంటాం. మరి ఎక్కడుంది మరి ఆయన ఆశయాలు ఏంటిది? ఎందుకోసం అని ఒకసారి ఆలోచన చేస్తారా మీరు ఎవరైనా? అసలు మరి మేము ఎందుకు అధికారంలోకి రావట్లేదు? ఎందుకు రాజకీయంగా ఎదుగుతలేదు? ఒకసారి చెప్పండి. అందుకే ప్రపంచ దేశాల్లో పోల్చి చూస్తే ఏదైతే ఇంగ్లాండ్లో జరిగినటువంటి పిహెచ్ సదస్సులో ఒక మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ప్రపంచ దేశానికి దాటినటువంటి మహోన్నతమైన వ్యక్తి. 230 దేశాల్లో విగ్రహాలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్. సెకండ్ మావో, ఏదైతే వామపక్ష భావాలు కలిగినటువంటి లెనిన్ మాత్రమే సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరు భావజాలాలు వేరైనా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం రావాలనేది ఆయన కోరుకున్నాడు తప్ప. మరి అంబేద్కర్ కోరుకున్నది ఏంటిది అంటే ఏం కోరుకున్నాడు? ఒకసారి చెప్పండి మీరు. ఏం కోరుకున్నాడు అంబేద్కర్? ఏం కోరుకున్నాడు చెప్పండి ఒకసారి. అంటే తినాలి, పండుకోవాలి, మన పొద్దుగా లేచి పనులు చేసుకోవాలి. ఇది కాదు చెప్పింది. మంచి ఎడ్యుకేషన్ మా పిల్లలకి ఇవ్వండి. ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా మారుతుంది అనుకుంటున్నారు. కానీ నిజంగా మారే పరిస్థితిలో లేదు. ఈరోజు పట్టభద్రులు ఎలక్షన్లు వస్తే ఎవరు ఎలక్షన్లో ఓటేస్తారు చెప్పండి? అంతా డిగ్రీ అయిన వాళ్ళే కదా ఎలక్షన్లో ఓటు పాల్గొన్నారు. ఒకరొకరు మొన్న 5,000 నుంచి 6,000 తీసుకున్నారు. ఇక చదువుకున్నోడికి చదువుకోలేనికి జ్ఞానవంతులకు ఏం తేడా ఉందన్నా? అందుకోసమనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా చెప్తాను, ఈ రోజు కానీ ఇక్కడ నిలబడి పోటీ చేస్తూ కూడా ఓడగొడతారు. మీరు ఓడగొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే అగ్రకుల ఆధిపత్యానికి, ఈ మత సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మీరు పనిచేయలేరు. మీరు ఎందుకంటే మనోవాదాన్ని మీ నెలల్లో దింపిరు కాబట్టి ఫస్ట్ మీరు మారాలి. మీరు మారాలంటే ఓటు చైతన్యం కావాలి. అందుకోసమని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటును తీసుకొచ్చిండు. ఓటును తీసుకొచ్చింది ఏమిటి తీసుకొచ్చినాడు? మేము ఓళ్ళప్పుడు పన్ను కట్టే వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఉండే. మరి అటువంటి మీరు కేవలం బానిస బతుకులాగే ఉండే. మరి మీ బానిస బతుకులు విముక్తి కావాలంటే వీళ్ళకు ఓటు అనే ఆయుధం ఇవ్వాలని చెప్పేసి నిజంగా వజ్రానికన్నా విలువ ఉందో తెలియదు, కానీ అంతకంటే విలువైనటువంటి నీ చేతిలో పెడితే ఈ రోజు నువ్వేం చేస్తా ఉన్నావు? సారా ప్యాకెట్ బీరు బిర్యానీలకు 500కు 2,000 రూపాయలకు అమ్ముకొని బిచ్చం ఎత్తుకునే పరిస్థితి తెచ్చుకున్నారు కదన్నా. ఇదేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అదే ఆవేశాలు? చెప్పండి ఒకసారి. ఇదేనా ఆశయాలని చెప్పి అడుగుతా ఉన్నా. అన్నా బీసీ సోదరులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎంబీసీ రిజర్వేషన్ తీసుకొస్తే ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా మాట్లాడలేకుండా పోయినారు. మరి ఎక్కడ పెట్టారన్నా మీరు? బీసీ నాయకులు సిగ్గు ఉందని చెప్పి అడుగుతా ఉన్నారు బీసీ నాయకులకు. ఎందుకంటే ఎంబీసీ తీసుకొస్తే బీసీ పిల్లగాడు మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే, గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తే 90 మార్కులు బీసీ విద్యార్థికి వస్తే, అదే 70 మార్కుల ఓసీ అభ్యర్థులకు వస్తే ఎవరికి ఉద్యోగం రావాలి? 90 మార్కులు వచ్చిన బీసీకి రావాలా, ఓసీ 70కి వచ్చిన వాళ్ళకి రావాలా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి రావాలి? 90 మార్కులు వచ్చిన బీసీకి రావాలి. కానీ ఈరోజు 3-4% లేని రిజర్వేషన్ లేని ఎంబీసీ వాళ్లకు ఈరోజు 70 మార్కులు వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అంటే మనం ఎక్కడ పోతున్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఈడ ఏ పార్టీ అయినా ఒక తాను బట్టంచి వచ్చినటువంటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మనం షాపుకు పోతాం, దీంట్లో నీకు నచ్చింది ఒక తాను తీసుకుంటావు, ఇంకోటి నచ్చింది ఇంకోటి తీసుకుంటాడు. బట్ట మాత్రం అదే. ఏదైతే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ,
ప్రాంతీయ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈవెన్ ఎనీ పార్టీలైనా కానీ కేవలం ఒక తాను కింద పుట్టినటువంటి పార్టీలే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, పార్టీలకు అభిమానం ఉండొచ్చు. ఏ పార్టీ, ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, ఇంకొక ఆయన ఇంకో పార్టీ ఇంకొక పైన ఉంటాడు. అంతిమంగా పోరాడే ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల ప్రశ్నించే తత్వం నేర్చుకోండి. ప్రశ్నించే తత్వం లేనప్పుడు మీరు చనిపోయిన వాటి కింద లెక్కనే. ఎప్పుడైతే దిగజారిపోవడానికి ఒప్పుకోకూడదు, ఓడిపోవడానికి ఒప్పుకుంటాను నేను. దిగజారిపోతే చచ్చిపోయినట్టు లెక్క. అదే ఓడిపోతే నేను ఆ ఓటమిని ఎలా ఓడిపోయానని చెప్పి దాన్ని నెమర వేసుకుంటూ ఎత్తు పైకి ఎత్తడానికి పోరాడుతూ ఉంటాను తప్ప దిగజారిపోవడానికి ముందుకున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమంగా రాజ్యాధికారం రావాలని కోరుకున్నాడు. కాబట్టి మీరు రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలంటే ఖచ్చితంగా మీరు ఓటు అనే చైతన్యం రావాలి. కాబట్టి ఈరోజు నిజంగా ఓ ఎంబీసీ తీసుకొచ్చి అగ్రకుల పేదలకు మన ఎవరికి వ్యతిరేకం కాదు, అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించినాడు, ప్రశ్నించే తత్వం నేర్పించినాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలి. మరి ఈరోజు వేస్తలేం, కేవలం అంబేద్కర్ బొమ్మలు పెట్టుకుంటున్నాం, జాతర జరుపుకుంటున్నాం, అది బర్త్డేలు వస్తే జయంతులు చేసుకున్నాం, వర్ధంతులు చేసుకుంటున్నాం, పోయి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. కానీ ఓటు చైతన్యం ఎవరు చేయాలి? మీ ఇంట్లో మీరు మీ అమ్మ నాన్నలను చైతన్యం చేయాలి. ఫస్ట్ మీ అమ్మ నాన్నలు చైతన్యం చేస్తే ఆ ఒక్క ఇంటి నుంచి ప్రతి ఇల్లు కూడా మారుతుంది. మరి మనం మారినప్పుడు ఏం చేస్తాం? ఎందుకంటే బీసీ సోదరులు ఇక్కడ లేరు. బీసీ సోదరులారా, గత ప్రభుత్వమైనా కానీ బీసీలకు 22% తగ్గించింది. స్థానిక రిజర్వేషన్లు తగ్గినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి బీసీ సోదరులు కూడా ఎవరు కూడా నోరు మెదపలే. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన దాని వల్లనే ఈరోజు రాజ్యాధికారంలో మీ పదవులు అనుభవించారు. అలాగే మళ్ళీ ఈరోజు కూడా ఏదైతే బీజేపీ కులగణన తీసుకొచ్చింది, ఈరోజు ఎవరి వల్ల తీసుకొచ్చింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వల్ల ఈరోజు కులగణన చేపడతా ఉన్నది. మరి ఎందుకంటే భయపడతా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీలు. అన్ని ఉద్యమాలు చూసింది తెలంగాణ ఉద్యమం చేసింది, తెలంగాణ తెచ్చుకుంది. నిజాం సర్కార్తో పోరాటం చేసింది. అన్ని ఉద్యమాలు ఇక మిగిలిందల్లా ఒకే ఒక ఉద్యమం, అది సామాజిక తెలంగాణ. అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందినటువంటి ఫలాలు ఏమీ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా మనందరం ఆ దిశగా అడుగులు వేయాలంటే రాజ్యాధికారం మనకు రావాలి. రాజ్యాధికారం రావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సూచనలు సలహాలు మనం పాటించాలనే ఆశయాలతో ముందుకు పోవాలి. అంతేగాని ఇప్పుడు కూడా కులరహిత సమాజం, కులవర్ణ సమాజం తీసుకురావాలని చెప్పి కలలు కన్నాడు. మరి మనము కలలు కన్నమో లేదు కానీ ఇప్పుడు సమాజంలో జరుగుతూ ఉన్నది. ఇప్పటికే చూడండి, వీళ్ళల్లో లవ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పినాడు, ఎందుకంటే కుల మతాలకు ఉండకూడదు, కులరహిత సమాజం రావాలన్నాడు. నిజంగా ఇప్పటికీ పిల్లలు యూత్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా మార్పు రావాలి. ఇంకా మార్పు రావాలంటే కులరహిత సమాజం వల్లే మనుషులంతా మానవులంతా ఒక్కటే అని చెప్పి చాటి చెప్పిన మహానుభావుడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు ఏదైతే కోడంగల్ ప్రాంతంలో వెనకబడింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, వెనకబడలే, మనమే వెనకేసుకుంటున్నాం. మనమే వెనక పడేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ ఒక్కటి నియోజకవర్గంలో చూసినా ఆధిపత్య ధోరణి, ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నది. మరి ఈరోజు మీరు ఓటు చైతన్యం తీసుకొస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల శాతం ఎక్కువ ఉంటుంది. మరి ఆ చైతన్యం పోవాలి అంటే ఖచ్చితంగా మీ ఓటు చైతన్యం కావాలి. సారా బిర్యానీలకు అమ్ముకోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటుని విలువని కాపాడి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏదో వచ్చినాము, ఇన్నాము, 4 మాటలు చెప్పినాం, పోయినాం, ఈరోజు వదిలేసినాం. అది కాదు కదన్నా. ఎందుకంటే రిజర్వేషన్లు, హక్కులు మనము తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా ఇచ్చిండు. ఈరోజు మామూలుగా అరే మల్లయ్య ఒరే వసే అంటే ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే 1989 యాక్ట్ ప్రకారం మన బొక్కలో వేయాలని చెప్పి మనకి ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరే వసే అనడానికి లేదు. కానీ మరి అట్లాంటి మనకి ఇన్ని హక్కులు ఇచ్చి ఇంత చేస్తే కూడా మళ్ళీ అదే బానిస బతుకులో బతుకుతా ఉన్నాం. మరి ఈ బానిస బతుకుల సంఖ్యల విముక్తి కావాలంటే మీరు ఓటు చైతన్యాన్ని తీసుకురండి అన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి బలహీనతను ఆ యొక్క వివిధ పార్టీలు వాళ్ళ యొక్క మనల్ని తెలుసుకున్నాయి. కాబట్టి ఆ దిశగా మనము ముందుకు పోవద్దు. వాళ్ళ వలలో పడకుండా ఓటు చైతన్యం తీసుకొచ్చి నిజమైన ఆయనకు ఆశయానికి మీరు చేతులు జోడ్చి ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ ఓకే, ఎడ్యుకేషన్ ఉంటేనే ఈరోజు నిజంగా
10 మందిలో మర్యాద అనేది ఉంటుంది. మరి ఈరోజు ఎడ్యుకేషన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కోడంగల్ నియోజకవర్గం చూస్తే ఎక్కువ డ్రాప్ అయినటువంటి పిల్లలు ఉన్నారు. మేము చిన్న సర్వే నిర్వహిస్తే ఎక్కువ శాతం 10th ఇంటర్ వరకే డ్రాప్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరు ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం కష్టపడి మన పిల్లల్ని చదివియాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా వెనకబడుతుందంటే మీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. అట్లా కాదు, మనకు ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి, మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకు పోవాలని చెప్పి ప్రతి యువత కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. అందుకోసం బీసీలు నిద్రపోయినారు. బీసీలకు గురువు ఎవరు? అది అంబేద్కర్ గురువు ఎవరు? మన జ్యోతిరావు పూలే. మరి జ్యోతిరావు పూలే వారసులై ఉండి ఈరోజు జ్యోతిరావు పూలేని తన గురువుగా స్వీకరించి అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగాన్ని ఇస్తే బీసీలు మాత్రం మొద్దునిధిలో ఉన్నారు. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడే చెప్పిండు, 18 పురాణాలు చదివిన ఏకైక మనవాడు ఓన్లీ జ్యోతిరావు పూలే. మరి జ్యోతిరావు పూలేని ఆయన చేసిన యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు, చదువు లేని రోజుల్లో తాను చదువు తీసుకొచ్చి తన భార్యతో చదువు చెప్పించి ఈరోజు మనకి వెలుగులు నింపినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయనను గురువుగా స్వీకరించి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళీ అలాంటివి మీరు ఇంకా కూడా చైతన్యం కాకపోతే బీసీలారా మీ మనగడ కోల్పోయే అవకాశం ఉంటుంది. రాను రాను రాజ్యాంగాన్ని తీసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీ హక్కులను మాత్రం పూర్తిగా కాల గర్భంలో కలిసే విధంగా తయారవుతుంది. కాబట్టి రాజ్యాంగం అనేది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిజంగా రోజు గతంలో ఎస్సీ అట్రాసిటీ కేసులను తీసేయాలనుకున్నప్పుడు ఏం చేసినారు? పులి బిడ్డల్లాగా బోర్డు నుంచి బయటకు వచ్చి విజృంభిస్తే జేఎన్టీ యూనివర్సిటీ దాకా అల్ల కొల్లోలమైన తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసుని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. మరి ఈరోజు బీసీలారా మీ యొక్క హక్కులని కాలరేస్తా ఉన్నది. మీరు బయటికి రాండి, మీకు తోడుగా మా దళిత సోదరులు ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు, రాండి మీకు చేయూతను అందిస్తామని చెప్పి మా దళిత సోదరులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అడుగు ముందుకేయండి అని చెప్పి బీసీ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీ సోదరులు ఈ రోజు కన్నా బయటికి రాకపోతే ఈ రాజ్యాధికారం మాత్రం ఖచ్చితంగా అగ్రకుల పేదలు అగ్రకులుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఏదైతే ఓటు వేస్తున్నారు కూర్చుంటారు, మాకేందంటే ఏదైతే ఓటు వేస్తే అధిక మెజార్టీ ఆ పార్టీ నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి తర్వాత రాజ్యాంగాన్ని మారిస్తే నాకేం సంబంధం అనుకుంటే బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు బయటికి రావాలని చెప్పి బీసీ సోదరులను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక్క దళిత ఎస్సీ మాల మాదిగలకు సంబంధించినటువంటి మహానుభావుడు కాదు, ఇది అందరి వాడు, అందరి కోసం పనిచేసిన వాడు. ఇదే బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం ఆ రోజు ఏదైతే బిల్లు పెడితే దానికి ఒప్పుకున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన పదవికి రాజీనామా చేసిండగా మీ బీసీల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి బీసీ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా నిజంగా ఎక్కడ పోతా ఉన్నారు బీసీ సోదరులారా? మీ వల్లనే రాజ్యాధికారం వెనక్కి పోతా ఉన్నది. ఎందుకంటే మీ బీసీల చైతన్యంలో ఇప్పటికంటారు, అయ్యా మీ బీసీలు గొర్రెలయ్యా, ఎక్కడ పోతే అక్కడ పోతారని చెప్తారు. అందుకోసమనే ఈరోజు చైతన్యమైనరు. మీరు కూడా ప్రతి బీసీలు జ్యోతిరావు పూలే యొక్క సావిత్రిబాయి పూలే ఇద్దరి ఫోటో విగ్రహాలతో పాటుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ 3 విగ్రహాలు ప్రతి గ్రామంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం బీసీ సోదరులకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గురువు ఆయనకు కాబట్టి ఆయన యొక్క చరిత్ర తెలియాలి. అందుకే వాళ్ళ చరిత్ర తెలియకుండా చేసిరు. కాబట్టి బీసీలకు చైతన్యం లేదు. కాబట్టి బీసీలు ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నిజంగా ఇప్పటికైనా బీసీ సోదరులారా మీరు బయటికి రండి, మీకు అండగా మా దళిత సోదరులు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని భుజాన పెట్టుకొని తీసుకునే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. నిజంగా రాజ్యాధికారం రావాలంటే మనందరం ఒక వేదిక మీదకి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇంకెన్నాళ్ళు ఈ బానిస సంఖ్యలు మోద్దాము, ఇంకెన్నాళ్ళు వీళ్లకు బలైదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఉంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మైనార్టీ సోదరులారా మీకు 6% రిజర్వేషన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినప్పుడు ఏ ఆర్టికల్ ద్వారా తీసుకొచ్చిండు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ ద్వారానే 6% రిజర్వేషన్ తీసుకొచ్చినాడు. కానీ ఈ రోజు 4% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మరి ఎవరిచ్చినాడు ఈ హక్కులని చెప్పి ఒక్కనాడన్నా మైనార్టీ సోదరులు ఆలోచన చేయరు. కేవలం మాకు ఫలితాలు వస్తున్నాయా లేదా, మేము తిన్నామా లేదా, రాజ్యం ఎవరికన్నా పోని ఎక్కడైనా పోని అనేది చూస్తున్నారు తప్ప ఇది ఇలానే చూసుకుంటే పోతే గతంలో వచ్చింది ఎన్ఆర్సీఏ, సిసిఏ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు చట్టం. ఆ చట్టాన్ని తీసుకొచ్చి
ఏ విధంగా ఉద్యమాలు చేసినాం తెలుసా? అప్పుడు కూడా ఈ దళిత సోదరులే మైనార్టీ సోదరులకు అండగా నిలబడారని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు సిఐకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇదే మా మీద కోజ్గిలో కేసులు పెట్టడం జరిగింది. మైనార్టీలకు మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి. నిజంగా సెక్యులరిజం అనేది ఇండియాలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కాబట్టి ఇది రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి నిజంగా మేము చెప్తా ఉన్నాము, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ఏ పార్టీలో ఉన్న బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ ఆ పార్టీలు తప్పు చేస్తే గలమెత్తాల్సిన అవసరం మీకుంది. మీ హక్కులను ఏ పార్టీ కాలరాసినా ఆ నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తప్పును తప్పుగా చెప్పండి. మీ ఇంట్లో మీ కొడుకు తప్పు చేస్తే తప్పు చేసిన దండిస్తామా లేదా? ఖచ్చితంగా దండిస్తాం. అలాగే నా పార్టీలో నేను ఏదన్నా నా హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా నేను నిలదీసి అడుగుతా. అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం ఏ పార్టీ అని ఉండని ఖచ్చితంగా అడిగేది మనకి ఇచ్చినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటిది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని ఏదో మన పదవి కోసమో మన పదవి వ్యామోహం కోసమో పదవి వస్తే చాలు నాకు అని చెప్పి కూర్చుంటే నాయకుడు కాడు. ఎందుకంటే ఓన్లీ మన బడుగు బలహీన వర్గాల కోసం పదవులు త్యాగం చేసి వచ్చిన వాళ్ళే నిజమైనటువంటి నాయకులు అవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమనే ఈ ప్రాంతంలో వెనుకబడలేదు, మీరు వెనుకబడేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు చైతన్యం నెక్స్ట్ వచ్చే వరకు ఈ గ్రామంలో ఇంకా అంటరాంతరం అనేది ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అంటరాంతరం అనేది ఉండకూడదన్నా మన మనుషులమంతరం ఒక్కటే, మానవులంతా ఒక్కటే. అంతేగాని మొన్న కరోనాలో వచ్చినప్పుడు ఏ ఒక్కరికొక్కరు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసుకున్నారు, కుల మతాలకు అతీతంగా చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అందరూ కూడా తోడ్పడుతూ ఉండాలని తెలియజేస్తూ ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు మనందరం ముందుని నడవాలని చెప్తా ఉన్నాము. కుల రహిత సమాజం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓటు చైతన్యం తీసుకొచ్చి రాజ్యాధికారంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మీరు ఓటు నమ్ముకోకుండా కాపాడుకొని మీ యొక్క హక్కులను కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల మళ్ళొక్కసారి మీరు అధికారం గన బీజేపీ పార్టీకి మీరు అధికారం గన ఇచ్చింటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తుంది, మార్చి మీ హక్కులని కాలరాస్తుంది. మళ్ళీ వెనకటి రోజులు గుర్తొస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరిగా పేరు పేరున ఉద్యమ అభినందన తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.